ఇట్లా దెబ్బ గిట్లా తాకకుండా పట్టుకుంటారు పడే ముందు మొత్తం పడ్డప్పుడు తాకిన దెబ్బలు సార్ ఇది మొత్తం 2 years కింద ఇక్కడ మొత్తం ఇట్లా కొట్టుకపోయింది ఇది మొత్తము. జీవితంలో నగలేడమ్మా. ఇక నీ తండ్రి అయినా ఆయనని అనుకోలేదు, కొడుకైనా ఆయనని అనుకొని నేను సేవ చేసుకోలేదు. నా తండ్రి అనుకొని నేను సేవ చేసుకుంటా, కానీ ఉన్న ఒక కొడుకు మళ్ళా సడన్ గానే మన అయింది అనుకో, మళ్ళా కోలుకోలేం కదా. నమస్తే ఫ్రెండ్స్, మెదక్ జిల్లాలోని నాగసానిపల్లి అనే గ్రామంలో ఒక కుటుంబం చాలా బీద పరిస్థితిలో ఉంది. మంచిగా చూసుకుంటా, కాకపోతే అక్కకు హెల్త్ మంచిగా చూడుందమ్మా. అక్క లేకపోతే నేను ఉండలేను. నాకు ఒక్కటే అక్క, నేను అక్కకు అక్క నాకు అని బాధపడతాడు సార్ ఒక్కొక్కసారి. సరే సార్, సేవ నేను చేసుకుంటాం, కానీ ప్రాణానికి గ్యారంటీ ఇవ్వండి. నేను ఎట్లా చేయగలుగుతాను సార్? మీరు ప్రాణానికి గ్యారంటీ ఇస్తే ఎవరి పైన కాలో ఏలో మొక్కి నా కొడుకు నడుస్తాడన్న సంతోషంలో అయినా నేను చేపిస్తుంది. ఇప్పుడు మేము అంత దూరం నుంచి ఎందుకు వచ్చినాం అన్న? వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. నేను ఒక్కరిని మంచిగా ఉంటే అక్కకు చూసుకుంటుంటే కదా, నా కాళ్ళు లేవరాదు. అక్క పడిపోతే ఎవరు వచ్చి చూస్తారు అక్కకి? ఇద్దరు పనికి పోతే ఎట్లమ్మా? నేను అయినా ఆడుకొచ్చి అయినా అప్పు కట్టుకోగలుగుతా. డాడీ నిన్ను మంచి చాలా బాగా వస్తుంది. వచ్చి మమ్మీ దగ్గర డాడీ దగ్గర వస్తుండి వాళ్ళకి ఇట్లా చేయబట్టుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా నేనే, పాపను చూసుకోవాలన్నా నేనే, ఎవరికైనా అమౌంట్ తెచ్చి కట్టాలి, మళ్ళా అమౌంట్ ఇవ్వాలన్నా నాదే బాధ్యత. బంధువులు ఎవరు మాతోటి ఇప్పుడు ఇక్కడ వచ్చి అమౌంట్ అడుక్కొని కడుతున్నామని మాతోటి మాట్లాడడం కూడా బంద్ చేశారు సార్. అట్లనే మీరు ప్రాణానికి గ్యారంటీ అయినప్పుడు ఉన్న ఒక కొడుకుని కూడగొట్టుకోనికి నాకు చేతులు వస్తలేవు సార్. తమ్ముడి పేరు నరసింహులు. చిన్నప్పటి నుంచి మెదడులో చిన్న వాపు రావడం వల్ల కదలలేని పరిస్థితి. అసలు తనకు తెలియకుండానే వాష్రూమ్ వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి మన హైదరాబాద్ నుంచి మన రాజశేఖర్ రెడ్డి అన్న రావడం జరిగింది. వీల్ చైర్ మరియు విద్య గురించి కానివ్వండి, వైద్యం గురించి కానివ్వండి, చెల్లి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. 10th అయిపోయింది, ఇప్పుడు కాలేజ్. దాదాపు 2-3 years నుంచి ఫిట్స్ రావడంతో తను వెళ్ళలేకపోతుంది.